మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరి ఇలా ఆయన సన్నిహితులకే ఇలాంటి ప్లాట్లు జాక్ పాట్లో తగలటం ఏంటి, ఆ లాజిక్ ఏంటి, ఆ సీక్రెట్ ఏంటి, మరి రైతులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక చంద్రబాబు ప్రభుత్వం తమకు తీరని ద్రోహం చేస్తోందని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణ కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందని, వర్గాలుగా విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరితో తొలుత భూములు తీసుకుని అందరూ ఇవ్వాల్సిందేనని దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఎంత మాత్రం సబబు కాదని, అందుకే తామంతా ఒక తాటిపైకి వచ్చి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో అందరం కలిసికట్టుగా భూ సమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణ చేస్తోన్న క్రమంలో ఆదివారం రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా మాట్లాడారు. తమ తాత ముత్తాతల నుంచి ఈ భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుత ప్రభుత్వం రైతులను వర్గాల వారీగా విడదీసి తన స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభేదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఉన్నా రైతు రైతేనని, రైతుకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే పోరాటం చేసి సాధించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో 2015 నుంచి 2019 మధ్య రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించామని కూడా గుర్తు చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అవసరాలకు మించి భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని రైతులు తెలిపారు. ఇందులో భాగంగా విడతల వారీగా భూ సమీకరణకు నోటీసులు ఇస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ ప్రక్రియ ప్రారంభిస్తే ఇబ్బంది అని విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టిందన్నారు. రాజధానికి రైతులు ఎవ్వరూ వ్యతిరేకం కాదని, అవసరమైన మేర భూములు తీసుకుంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కానీ రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, వారు దోపిడీ చేసిన దాంట్లో 25 వంతు ఖర్చు పెట్టిన ప్రభుత్వ అవసరాలకు అవసరమైన భూమిని రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేయొచ్చని సమావేశంలో పలువురు రైతులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో కనీసం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు చేయలేదని, అలాగే రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ వైఫల్యం చెందిందని విమర్శించారు. ఇలాంటప్పుడు రైతులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలో ఆలోచించాలన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలువురు రైతులు తమ భూములను వారి ఆడపిల్లలకు కట్నాలుగా ఇచ్చి ఉన్నారని, ఇప్పుడు ప్రభుత్వ తీరుతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసమైనా తామంతా స్పందించాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 20న ఉండవల్లిలో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరూ హాజరై భూ సమీకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పాలని నిర్ణయించారు. తర్వాత ఆ అభిప్రాయాలను అర్జీల రూపంలో అధికారులకు, ప్రభుత్వానికి అందజేద్దామని రైతులు తీర్మానించారు. తమ పోరాటానికి సిపిఎం, వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీల మద్దతు కోరుతూ ముందుకు వెళదామని రైతులు నిర్ణయించారు.